ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల రంగంలో మరో కీలక అడుగు వేసింది. టెక్నాలజీ సాయంతో అవినీతి నియంత్రణ, పారదర్శకతతో లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో తొలి విడతగా 9 జిల్లాల్లో ఇవాల్టి నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ షురూ అయింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 1,45,00,000 మందికి స్మార్ట్ రైస్ కార్డులు రెడీ కాగా తొలి విడతలో 9 లక్షల మందికి పైగా స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి పందిస్తారు. అందిపుచ్చుకోవడంలో దేశంలోనే ప్రథమంగా ఉంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైస్ స్మార్ట్ కార్డులను కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇందుకు సంబంధించిన పంపిణీ ప్రక్రియను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మొత్తం 4 విడతల్లోనే స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇందులో తొలి విడతలోని మొత్తం 9 జిల్లాల్లోని పంపిణీ చేయబోతున్నారు. మొత్తం ఓవరాల్గా 1,45,00,000 స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఈరోజు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించడం జరిగింది. ఇందుకు సంబంధించిన స్మార్ట్ కార్డులను ఆయన లబ్ధిదారుకు అందజేశారు. అయితే ఈ స్మార్ట్ కార్డు ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా మీకు అభిప్రాయాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నా దగ్గర ఒక స్మార్ట్ కార్డు ఉంది, అది ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ స్మార్ట్ కార్డు చూసినట్టయితే ఇందులోని పార్టీలు, దాంతోపాటు వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు ఎక్కడా లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సింబల్ ఉంటుంది. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖకు సంబంధించిన సింబల్ మాత్రమే, దానికి సంబంధించిన పేరే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చిహ్నం, అట్లాగే భారత ప్రభుత్వానికి సంబంధించిన చిహ్నం మాత్రమే ఇందులో కనబడుతుంది. ఇందులోని ఎవరైతే కుటుంబ పెద్దకు సంబంధించిన ఫోటోతో పాటు ఆయన పేరు, దానికి సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన అడ్రస్సులు మాత్రమే ఉన్నాయి. దాంతోపాటు కుటుంబ సభ్యులు, ఇతరులకు సంబంధించిన పేర్లను ఇందులో పొందుపరిచారు. ప్రధానంగా సెక్యూరిటీ కోసం QR కోడ్ ఉండబోతుంది. QR కూడా తప్పనిసరిగా అన్ని స్మార్ట్ కార్డులోని ముద్రించారు. ఇంకా దాంతోపాటు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. 1967 పేరుతోని టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లబ్ధిదారులకు సంబంధించిన సందేహాలు, సమస్యలు, దాంతోపాటు ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1967కి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం చూసినట్టయితే ఒక విజిటింగ్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో, ఇప్పటి వరకు డెబిట్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో దాని తరహాలోనే దీన్ని రూపొందించారు. ఇది ఖచ్చితంగా జేబులో పెట్టుకొని నేరుగా రేషన్ కార్డుకి వెళ్ళి సరుకులు తీసుకోవచ్చు. అయితే మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, దాంతోపాటు అధికారులు ఉన్నారు. ఈ స్మార్ట్ కార్డుల ప్రక్రియ ఏ విధంగా అందిస్తారు దానిపై కూడా సచివాలయాల ద్వారానే లబ్ధిదారుకు నేరుగా ఇందుకు సంబంధించిన స్మార్ట్ కార్డులను అందిస్తున్న నేపథ్యంలోని ఈ ప్రక్రియ ఎలా ప్రారంభించారు, ఎవరైతే లబ్ధిదారుకు నేరుగా ఈ స్మార్ట్ కార్డుల ప్రక్రియ ఏ విధంగా అందిస్తారు? అంటే QR కోడ్ ఉంది కదండి, QR కోడ్ స్కాన్ చేస్తే కరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఎంత రైస్ వస్తుంది, ఏది రైస్ కానీ కందిపప్పు కానీ ఏదైనా సరే ఎంత వస్తుంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. దీని ద్వారా వాళ్ళు ఎవరు నష్టపోకుండా ఉంటారు. వాళ్ళకి ఏమేమి వచ్చినాయి, ఎంతెంత వచ్చినాయి అనేది వాళ్ళే స్కాన్ చేసి చూసుకోవచ్చు. సో ఇది పంచే ప్రక్రియ అయితే మాకు అప్పగిచ్చారండి. నేను వెల్ఫేర్ సెక్రటరీ 16వ సచివాలయము. అయితే మా సచివాలయం పరిధిలో 185 కార్డులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి తంబు కానీ ఐరిస్ కానీ తీసుకుని ఇది పంపిణీ చేయటం జరుగుతుంది. ఇదైతే ప్రక్రియ చాలా బాగుందండి. ఓకే. మీ దాంట్లో ఎంతమంది అప్లై చేయడం జరిగింది? వెరిఫై చేసిన తర్వాత 185 మెంబర్స్. ఓకే. అదే పాతవి తీసేసుకుని కొత్తవి ఇస్తాము. ఇది ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? భద్రతా పరంగా అంటే అది వాళ్ళు క్యారీ చేయటానికి ఈజీగా ఉంటుంది, ఎక్కడ పడిపోదు. తర్వాత QR అది వాళ్ళు స్కాన్ చేసి ఫోన్లో పెట్టుకున్నా సరే అది సేఫ్గా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కార్డు. ఇంకా మనతో పాటు ఇంకా రేషన్ స్మార్ట్ కార్డు తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలా ఉందమ్మా కార్డు, ఎలా ఉంది? అంటే మీరు ఎప్పటి నుంచి రేషన్ తీసుకున్నారు? గతంలోని రేషన్ కార్డు కోసం ఏది ఉపయోగించేవాళ్ళు, ఇది ఎలా ఉంది? గతంలో రేషన్ కార్డు అయితే కొంచెం
బ్యాగుల్లో పెట్టుకుంటానికి కొంచెం కవర్లో ఇబ్బందిగా ఉండేది. ఇది స్మార్ట్ కార్డు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఫోన్లోనైనా పాకెట్లోనైనా యూజ్ చేసుకొని సేఫ్టీగా వాడుకోవచ్చండి. మరి లబ్ధిదారులకి మంచి స్పెషాలిటీస్ కలుగజేశారు. అంటే గతంలో అంటే రేషన్ తీసుకోవాలంటే గతంలో ఆ వ్యాన్ వచ్చినప్పుడే మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. రేషన్ కార్డుకి వెళ్ళి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఏది బాగుందంటారు మీరు? ఈ స్పెషాలిటీస్ బాగుందండి. మరి కొన్ని రోజుల పాటు అయితే మేము రేషన్ సంబంధించి అక్కడికి వెళ్ళి తీసుకెళ్లే వాళ్ళం అండి. ఇప్పుడు ఇంటికే వచ్చి ఇస్తున్నారు. చాలా మాకు ఉపయోగపడుతుంది. చాలా మాకు సులభంగా ఉంది ఈ పద్ధతి అండి. థ్యాంక్స్ అండి కార్డులు ఇచ్చినందుకు. మామూలుగా చెప్పమ్మా, ఎలా ఉందంటారు ఈ కార్డు? ఎలా ఉంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా బాగుందండి. గట్టిగా సింపుల్గా మేము ఎక్కడ వెళ్ళటానికి చేయడానికి పర్సులో పెట్టుకోవడానికి గబుకుని రేషన్ ఇస్తున్నారంటే గబుకుని నుంచి అక్కడ వెళ్ళిపోయి తెచ్చుకుంటాం. ఆ పెద్ద కార్డు అయితే ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళాలి చేయాలంటే చాలా యాతన పడుతుంది. మేము నడవలేని వాళ్ళం కాబట్టి మాకు ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తామంటున్నారు. తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు. చాలా బాగుంది ఈ పద్ధతి. అంటే గతంలో నువ్వు చిన్నప్పటి నుంచి రేషన్ తీసుకుంటా ఉంటావు కదా, రేషన్ కార్డులో వెళ్ళి సరుకులను తీసుకుంటావు. అప్పటికి ఇప్పటికి తేడా ఎలా ఉన్నాయి? అంటే అప్పట్లో ఎంతవరకు ఇచ్చేవాళ్ళు? వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు సార్. అప్పుడు మూటలు మూసుకొని రాలేక చేయలేక ఎండకి ఎంతో యాతన పడ్డాము. నేను వచ్చిన కాడ నుంచి ఇప్పుడు పర్వాల ఈ ప్రభుత్వం మటుకి చాలా వరకు మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సంతోషంగా ఉంది. మేము రాలేమంటే మాకు తెచ్చిస్తున్నారు రేషన్ కార్డు. నడవలేము సార్, కాళ్ళు నొప్పులు. ఆ పెద్ద పెద్ద వాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళకి మాకు ఇళ్ళకి వచ్చేస్తున్నారు. తత్మే వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. బాగుంది ఈ కార్డులు మటుకు చాలా బాగుంది. యక్షాలు ఎవరికి కనబడే కాదు చిన్నవి, ఇప్పుడు చక్కగా కనిపిస్తున్నాయి అన్నీ. మనతో పాటు ఇంకా కొంతమంది రేషన్ స్మార్ట్ కార్డు తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పడమ్మా, ఈ కార్డు ఎలా ఉంది? దీనికి సంబంధించి గవర్నమెంట్ కొత్తగా మీకు ఒక చిన్న విజిటింగ్ కార్డు ఎలా ఉండిద్దో ఆ టైప్లో చిన్నది ఇచ్చింది. ఎలా అనుకుంటున్నారు? బాగుందండి, బాగుంది అనుకుంటున్నాం మేము. మంచిగా ఉంది, బాగా ఇచ్చారు. మరి మేము రేషన్ కార్డు మరి ఆ షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఏళ్ళు పడనప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మరి అది అయిపోయింది, మళ్ళీ రమ్మని తర్వాత రమ్మని చెప్పి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఇది స్కాన్ తీసినాక బాగుంది, మాకు ఇది చాలా బాగుంది. మరి పరిపాలన కూడా మరి మంచిగా ఉందని అనుకుంటున్నాం మేము. పరిపాలన కూడా మమ్మల్ని మరి పేదల్ని మరి అందరినీ చూడాలి. మరి ముఖ్యమంత్రి గారిని మేము ఆశిస్తున్నాం. మరి ఆయన మమ్మల్ని బాగా చూడాలి, పేదల్ని మరి పట్టించుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే మీరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి రేషన్ తీసుకుంటూ ఉండేవాళ్ళు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రక్రియ ఎలా ఉందనుకుంటున్నారు? అప్పట్లో మూటలు మోసుకుంటా చాలా సుదూర ప్రాంతాల నుంచి రేషన్ తెచ్చుకునేవాళ్ళు. ఎలా ఉండేది అప్పటికి ఇప్పుడు? అప్పుడు కష్టంగానే ఉందండి. మా చిన్నతనంలో దూరం నుండి తీసుకొచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు కూడా కొంచెం దగ్గరలో ఉంది, పర్వాలేదు, ఇప్పుడు మంచిగానే ఉందని మేము అనుకుంటున్నాం. మరి మీరు చెప్పండి బాబాయ్, ఎందుకంటే స్మార్ట్ కార్డు తీసుకొచ్చింది గవర్నమెంట్, ఈ స్మార్ట్ కార్డును కూడా అందిస్తూ ఉంది. ఈ స్మార్ట్ కార్డుకి సంబంధించి చిన్న కార్డు, ఎందుకంటే ప్రజల్లో ఇంత పెద్ద కార్డు ఉండేది, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అని ఉండేది. ఇది ఎలా ఉపయోగపడింది అనుకుంటున్నాను? ఇవి మాకు ఎమర్జెన్సీ పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు దీని మూలంగా. అంటే మేము దీనికి ముందంటే మోపు సాగరి అంత దూరం వెళ్ళి తీసుకొని రావాలి, తీసుకొని పోవాలి. ఇప్పుడు ఓల్డేజీ మాకు ఇంట్లో వచ్చి ఇస్తారు. ఇంటింటికి 5 కేజీలు బియ్యం, 1 కేజీ పంచదార ఇంటికే సప్లై చేస్తారు. మేము వెళ్ళే అవసరం లేదు. కార్డు తీసుకుని పోవటం, ఏలు ముద్ర పెట్టడం అలాంటిది ఏం లేదు. నెలకి ఇంటికి వచ్చేస్తుంది. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. పరిపాలన బాగానే చేస్తున్నారు, మంచిదన్నా చేస్తున్నారు. అంటే టెక్నాలజీ విషయంలో చంద్రబాబు గారు ఎప్పుడూ ముందుంటారు. ఇలాంటి కార్డులు లాంటి విషయంలో మీరు ఏమంటారు బాబు గారు? 96 నుంచి చంద్రబాబు పరిపాలన నేను బాగా చూస్తున్నాను. రోడ్ డెవలప్మెంట్ కూడా ఆయన తప్ప ఈ రోజున హైదరాబాద్ సిటీలో అన్నా లేకపోతే ఇంత పెద్ద రోడ్డు లేదని అక్కడ సిటిజనే చెప్తారు. డెవలప్మెంట్లో ఆయనకు తిరిగి లేదు. ఆయనకు తిరిగి ఎవరిలో కాదు, ఎక్స్పీరియన్స్. ఆయన ఎక్స్పీరియన్స్ మూలంగా జరుగుతుంది, బాగా జరుగుతుంది, గ్రాండ్గా, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది పరిస్థితి. ప్రతి ఇంటికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే స్మార్ట్ కార్డు తీసుకున్నారో లబ్ధిదారులు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలోని చాలా పెద్దగా ఒక ఆధార్ కార్డ్ టైప్లోని చాలా పెద్దయిన సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించి ఉండేవి. ప్రస్తుతం దాని ప్రక్రియ పూర్తిగా తొలగించి ఒక స్మార్ట్ కార్డ్ టైప్లోని, చిన్న విజిటింగ్ కార్డ్ టైప్లోని ఈ రేషన్ సంబంధించిన కార్డులు ఇవ్వటం ద్వారా చాలా సులువుగా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా సరే దీన్ని
వెంటనే జోబులో పెట్టుకొని, మహిళలు అయితే పర్సులో పెట్టుకొని నేరుగా దీన్ని రేషన్ కార్డుకి వెళ్ళి QR కోడ్తోని సెక్యూరిటీ పర్పస్లో భాగంగా వాటిని పూర్తి స్థాయిలో రేషన్ తీసుకోవచ్చు అనే దానిపై కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,45,00,000 మందికి ఈ రేషన్ స్మార్ట్ కార్డులను మొత్తం 4 ప్రక్రియల్లో అందజేయబోతుంది. ప్రధానంగా రేషన్ షాపుల ద్వారా నేరుగా రేషన్ ప్రక్రియలు అందించబోతున్నారు. ఈ స్మార్ట్ కార్డ్ చూపించి దానికి సంబంధించిన QR కోడ్ చేసిన తర్వాత నేరుగా లబ్ధిదారుకు రేషన్ ఇవ్వబోతున్నారు. అయితే ప్రధానంగా వికలాంగులు, దాంతోపాటు 75 ఏళ్ళు దాటిన వృద్ధులకు మాత్రం నేరుగా ఇంటింటికి వచ్చి రేషన్ను అందజేయబోతున్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే తొలిసారిగా రైస్ స్మార్ట్ కార్డు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, CG 24/7 విజయవాడ నుంచి.